మద్దతు ధరతో 20% సంబంధించినటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కేంద్రమే టమోటా కొనాలి అంటూ చేతులెత్తేస్తున్న కూటమి ప్రభుత్వం నాఫెడ్ ఎన్సీసీఎఫ్ ద్వారా సేకరించాలని వెంతే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రాష్ట్రమే కొనుగోలు మాత్రం మిరప విషయంలోగా చివరికి టమోటా రైతుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. టమోటాలను కేంద్రమే కొనాలంటే అభ్యర్థిస్తోంది. జాతీయ సహకార వినియోగదారుల ఫెడరేషన్, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ ద్వారా కొని తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అమ్మేలా ఏర్పాటు చేయాలని అన్ని రకాల ఆపరేషనల్ ఖర్చులను కూడా భరించాలని కోరుతోంది. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 155,000 ఎకరాలు టమోటా సాగు అవుతుంటే 22.17 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయి. ఇందులో 90% వాటా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలదే. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం కిలో 9 నుంచి 12 రూపాయలు చొప్పున పలుకుతుంది. మిగిలిన చోట్ల రైతులకు సగటున కిలో 3 నుంచి 5 రూపాయలు దక్కడం గగనంగా మారింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మద్దతు ధరతో కాకుండా నో ప్రాఫిట్ నో లాస్ పద్ధతిని కిలో 8 రూపాయలకు కొంటామంటే రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తున్న పట్ల రైతులు మండిపడుతున్నారు. ఎకరాకి 1,80,000 ఖర్చు పెట్టి సాగు చేసి శుక్రవారం 30 కిలోల బాక్సు 240 రూపాయలు వలికింది. ఇది రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఎండాకాలంలో 6 కోతలు వచ్చే పంట 4 కోతలకు మించి రావడం లేదు. కిలో 6 నుంచి 8 రూపాయలకి అమ్మితే 90,000 నష్టపోతానంటూ రైతు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేసింది.